ఫైనల్లీ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న రామాయణ్ ట్రైలర్ అయితే మనకి యూట్యూబ్లో రిలీజ్ అయింది ఎర్లీ మార్నింగ్ 4:30కి. అండ్ ఒక్క ముక్కలో ట్రైలర్ అలా ఉంది అని చెప్పాలి అంటే ఇట్ వాస్ ఫ్యాబ్యులస్ అండ్ వెరీ ఎక్స్ట్రాడినరీ. అండ్ ఈ మూవీ గురించి చాలా అప్డేట్స్ ఉన్నాయి అండ్ ఈ ట్రైలర్లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. ఈ వీడియో మొత్తం కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. చాలా షార్ట్గా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్ us గెట్ ఇంటు ద వీడియో. ఈ మూవీ అనేది దివాళీకి రిలీజ్ అవబోతుంది. దివాళీ అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ అండ్ రామాయణ్ అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైథలాజికల్ స్టోరీ. సో రామాయణ్ని దివాళీకి రిలీజ్ చేస్తున్నారు. ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్. సో పర్ఫెక్ట్ రిలీజ్ ఉండబోతుంది అండ్ విత్ ఎ వెరీ గ్రేట్ క్యాన్వస్. సో మన ఇండియా మొత్తం ఏగర్గా వెయిట్ చేస్తుంది అండ్ ట్రైలర్తో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ టాప్ నాచ్కి వెళ్ళిపోయాయి. ఓకే, నౌ లెట్ us టాక్ అబౌట్ ది పాజిటివ్స్. ద మెయిన్ పాజిటివ్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ విఎఫ్ఎక్స్. ఈ విఎఫ్ఎక్స్ని హాలీవుడ్లో ఒక బిగ్గెస్ట్ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ అక్కడ చాలా అంటే చాలా ఆస్కార్కి సెలెక్ట్ అయిన మూవీస్ అండ్ ఆస్కార్ గెలుచుకున్న మూవీస్ అన్నీ కూడా ఆ విఎఫ్ఎక్స్ కంపెనీలోనే మొత్తం అన్నీ కూడా జరిగినాయి అనమాట. సో మన రామాయణ్ని కూడా అక్కడే ఇచ్చారు. ఐ థింక్ కల్కి సినిమాకి కూడా మన మహాభారతం పాఠం అంతా కూడా మనకి ఆ కంపెనీనే చేసింది. సో మీకు ఆల్రెడీ రెఫరెన్స్ ఉంది, కల్కి ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్. మనకి హ్యాన్స్ జిమ్మర్ ఇంకా ఏఆర్ రెహమాన్ ఇద్దరు కూడా గోట్స్ అనమాట. సో హ్యాన్స్ జిమ్మర్ గురించి మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలియకపోతే ఇంటర్స్టెల్లార్ చాలా మూవీస్ ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఏఆర్ రెహమాన్ గురించి చెప్పనవసరం లేదు. సో వీళ్ళ ఇద్దరు కలిసి మనకి రామాయణకి ఒక ఎపిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. మనకి ఫస్ట్ నుంచి కూడా లైక్ అనౌన్స్మెంట్ నుంచి, టైటిల్ రివీల్ నుంచి, ఇప్పుడు వచ్చిన ట్రైలర్కి ప్రతిదీ కూడా మ్యూజిక్ అనేది స్టాండ్అవుట్ అవుతూనే ఉంది. అండ్ వీ కెన్ ఆల్ అష్యూర్ దట్ హ్యాన్స్ జిమ్మర్ అండ్ ఏఆర్ రెహమాన్, సో టూ గోట్స్ ఇద్దరు కలిపి కూడా ఈ రామాయణ్ అనే ఎపిక్కి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారని చెప్పి ఈగలీ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్. మనకి ఆర్ట్ ఎంత ఎక్కువ కనిపించట్లేదు, మీకు ఆర్ట్ అంటే మొత్తం విఎఫ్ఎక్స్లో కలిసిపోయింది అనుకుంటున్నారు, బట్ దాని వెనకాల ఆర్ట్ ఇంకా సెట్ డిజైన్స్ చాలా జరుగుతాయి. మనకి ఇన్ డీటెయిల్గా మూవీలో చూస్తే ఇంకా నీట్గా అర్థమవుతుంది. లైక్ ఎపిక్ సెట్స్ కానివ్వండి, అక్కడ జరిగిన స్టోరీ బట్టి అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీరు చాలా విజువల్స్ చూడొచ్చు, అక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది అండ్ ఆర్ట్ కూడా మనం వాల్యూ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్ట్యూమ్స్. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రైలర్ చూసుకుంటే చాలా కాస్ట్యూమ్ చేంజెస్ అనేవి జరిగాయి అండ్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. లైక్ మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే రాజు అండ్ ఆ టైంలో ఉండే గెటప్స్ కానివ్వండి, తర్వాత మనం వనవాసంకి వెళ్ళిన తర్వాత దట్ కాస్ట్యూమ్ కానివ్వండి, ప్రతి కాస్ట్యూమ్ కూడా ఆన్ పాయింట్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. మనకి ట్రైలర్ చూసుకున్నట్టయితే ఐ థింక్ మూవీలో కూడా చాలా బాగా సెట్ అవుతాయి అనుకుంటున్నా. అండ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఫర్ దిస్ ఫిలిం ఇస్ క్యాస్టింగ్. రావణాసుడిగా మన యష్, రాముడుగా రణబీర్ కపూర్ అండ్ లక్ష్మణుడిగా అండ్ హనుమంతుడిగా సన్నీ డియోల్. అండ్ ఈ ట్రైలర్ మొత్తంలో కూడా మనకు హనుమంతుడు కనిపించలేదు, లేటర్ పార్ట్లు మనం డిస్కస్ చేసుకుందాం వీడియోలో. అండ్ లక్ష్మణుడిగా మనకి ఆ క్యారెక్టర్ ఎక్కువగా మన సదరన్ స్టేట్స్లో ఎక్కువ తెలియదు అతని గురించి. నార్త్లో ఈజ్ సమ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ యాక్టర్ అని చెప్పి తెలుస్తుంది. ఐ నెవర్ సీన్ హిస్ ఫిలిమ్స్ ఆర్ ఎనీథింగ్. సో లక్ష్మణుడిగా తను, రాముడిగా రణబీర్ కపూర్, రావణాసుడిగా యష్ అండ్ సీతాదేవిగా సాయి పల్లవి అండ్ కాజల్ ఈజ్ ప్లేయింగ్ యాజ్ అ రోల్ ఫర్ రావణ్స్ వైఫ్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ యాజ్ శూర్పణఖ. మీరు ట్రైలర్లో కూడా చూడొచ్చు రకుల్ ప్రీత్ సింగ్ని. సో ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉంది అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆన్ పాయింట్ అండ్ పర్ఫెక్ట్గా క్యాస్టింగ్ సెట్ అయింది. రణబీర్ కపూర్ యాజ్ రామ ఈజ్ టాప్ నాచ్, చాలా బాగా కనిపిస్తున్నాడు. అండ్ రావణ్ కింద యష్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఫ్రేమ్ని తినేసాడని చెప్పాలి. ఈజ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా సెట్ అయ్యాడు. అండ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈజ్ సాయి పల్లవిని సీతాదేవి కింద ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అండ్ నాకు కూడా అదే అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాయి పల్లవిని మనం ఒక సీతాదేవి కింద చూడలేం డైరెక్ట్గా, ఎందుకంటే సీతాదేవి ఆ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఇవన్నీ కూడా ఒక ఎపిక్ క్యారెక్టర్స్. వీటికి ఏంటంటే ఒక ఆరా అనేది ఉండాలి. లైక్ ఆ క్యారెక్టర్ని ప్లే చేస్తున్న వాళ్ళకి ఒక ఆరా ఉంటే చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఓకే హీఈస్ లార్డ్ రామ అన్నట్టు ఉంటుంది. లైక్ ఆదిపురుషులో మన ప్రభాస్ ఇంకా కృతిసేనని చూసుకుంటే మనకి ఎవరికి డౌట్ రాలేదు, హీఈస్ నాట్ రామ, హీఈస్ నాట్ సీత, లైక్ షీఈస్ నాట్ సీత అన్నట్టు కాకుండా మనకి ప్రభాస్ అంటే రాముడు, కృతిసేనన్ అంటే సీత అన్నట్టు అనమాట. మనకి లైక్ పాస్ట్లో చూసుకుంటే మనకి బాలకృష్ణ గారు రాముడి కింద చేశారు, నయనతార గారు ఏమో సీత కింద చేశారు. వీ హ్యావ్ నెవర్ క్వశ్చన్ ఫర్ దట్, రైట్? సో ఇన్ దిస్ వే సాయి పల్లవిని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే సాయి పల్లవి మనకి లుక్స్ ప్రకారం ఎలా ఉంటుందంటే డోర్ టు ద నెక్స్ట్ డోర్, లైక్ ఎ గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ అన్నట్టు ఉంటుంది. మనకి ఒక స్మూత్ అండ్ సింపుల్ క్యారెక్టర్ కింద, లైక్ ఎమోషనల్ క్యారెక్టర్స్కి అన్నిటికీ చాలా బాగా సెట్ అవుతుంది. బట్ తను వచ్చేసి ఇక్కడ సీతాదేవి క్యారెక్టర్ కింద చేస్తుంది. ఐ కెన్ అష్యూర్ యూ, మన అందరికీ తెలుసు ఆవిడ ఎమోషనల్ సీన్స్లో చింపేస్తుంది. అసలు మనకి రణబీర్ కపూర్ని డామినేట్ చేసిన సరే మనం ఆశ్చర్యపడవసరం లేదు ఎమోషనల్ సీన్స్లో. లైక్ సీతాదేవికి చాలా సీన్స్ పడే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ అన్ ఎపిక్ స్టోరీ కాబట్టి. లైక్ వీ షుడ్ వెయిట్ మ్యాన్, సినిమా రిలీజ్ ఎంత చూద్దాం. అండ్ ఈ మూవీ వచ్చేసి 2 పార్ట్స్ కింద అని చెప్పి అనుకుంటున్నారు. అండ్ పార్ట్ 1 వచ్చేసి క్లిఫ్ హ్యాంగర్తో మనకి ఎండ్ చేస్తారని చెప్పి యష్ అనేది మొన్న హాలీవుడ్ రిపోర్ట్స్లో ఒక న్యూస్ కింద రిలీజ్ చేశారు. అండ్ మ్యాక్సిమం ఏముంటుంది, మన అందరికీ తెలిసిన స్టోరీనే కాబట్టి క్లిఫ్ హ్యాంగర్ కింద
ఐ థింక్ రావణాసురుడు సీతాదేవిని అపహరించిన సీనే మనకి క్లిఫ్ హ్యాంగర్గా పెట్టొచ్చు. దానికన్నా పెద్ద క్లిఫ్ హ్యాంగర్ అయితే ఏం లేదు పార్ట్ 2కి పెట్టడానికి నేను అనుకుంటున్నా. యూ కెన్ టెల్ ఇట్ ఇన్ ద కామెంట్స్. అండ్ నౌ లెట్ us టాక్ అబౌట్ ద నెగటివ్స్ ఆఫ్ ద ట్రైలర్. సో నాకు అనిపించిందల్లా తెలుగు డబ్బింగ్ని ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. రావణుడి కింద మనకి ఏదైతే కేజీఎఫ్లో చెప్పిన అతనే దీనికి కూడా డబ్బింగ్ చెప్పాడు. ఇట్ వాజ్ టాప్ నాచ్. అండ్ సీతాదేవికి యాజ్ యూజువల్గా సాయి పల్లవి గారు చెప్పున్నారు. బట్ రాముడికి మాత్రం రణబీర్ కపూర్కి ఐ థింక్ యానిమల్కి ఇచ్చిన అతనే ఇతను కూడా ఇప్పుడు కూడా ఇచ్చేయాల్సింది. దాంట్లో తప్పేం లేదు. బట్ ఐ థింక్ దే హ్యావ్ ట్రైడ్ విత్ ఎ న్యూ వన్. కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ ఇట్స్ గుడ్. ఐ థింక్ లేటర్ ఆన్ ఇఫ్ దే వాంట్ టు చేంజ్ దే కెన్ డూ ఇట్. అండ్ కొన్ని సీన్స్లో మనకి విఎఫ్ఎక్స్ అనేది అంత టాప్లో కనిపించట్లేదు. లైక్ మీకు ఇప్పుడు కొన్ని ఫ్రేమ్స్ వేస్తాను చూడండి. ఈ ప్లేసెస్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాక్స్ అండ్ ఇంకా ఈ ప్లేన్ ఏరియాస్లో ఏంటంటే క్యారెక్టర్స్ అనేవి జస్ట్ నించున్నట్టు మాత్రం అనిపిస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది లైక్ ఇన్ ఏ వ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఐ థింక్ ఇన్ లేటర్ ఆన్ దే విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్ అని నేను అనుకుంటున్నా. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అండ్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశానని చెప్పి అనుకుంటున్నా. మీరు కనుక ట్రైలర్లో చూసి అండ్ మీకు అనిపించిన ఫీడ్బ్యాక్ అనేది కామెంట్లో చెప్పండి. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ టు బి రిలీజ్డ్. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దివాళీ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ దిస్ టైమ్. Like if you love the video, share to your friends, and don't forget to comment. See you in the next videos.